నేను మీ చిర్రావూరి శ్రీరామ శర్మ. మహాలయాల్లో భాగంగా పితృపక్షాల్లో అందరూ శ్రాద్ధాలు ఆచరిస్తారు. ప్రతి సంవత్సరము కూడా తల్లిదండ్రుల్ని ఉద్దేశిస్తూ అనేక మంది భక్తితో శ్రద్ధతో పిండ ప్రదానాలు ఎంతో శ్రద్ధగా విధిగా చేస్తారు. కానీ ఒక సమస్య వస్తుంది, కాకి రావట్లేదండి. ఆ కాకి వచ్చి ఆ పిండాన్ని ముట్టుకోవట్లేదండి. ఇంత చేసింది పోయింది, ఎవరికో భక్తి లేదనమాట, ఏదో ఆయనకి ఇష్టమైన పని ఏదో మనం చేయలేదనమాట, లేదా వచ్చినటువంటి బ్రహ్మగారు సరిగ్గా చేయలేదనమాట అని అన్ని దోషాలు వెతుకుతూ ఉంటాం. ఆ కాకి రాకపోతే ఈ పిండాలన్నీ కూడా పనికిరావని మళ్ళీ 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 తద్దినాలు పెట్టేవాళ్ళు కూడా చాలా మంది అమాయకంగా ఉన్నారు. మరి ఈ శాస్త్రంలో వాస్తవానికి ఈ కాకి యొక్క ప్రసక్తి ఉందా, అసలు పిండాలని ఎవరికి పెట్టాలి అనేటటువంటి విషయాన్ని మనం విచారణ చేసినట్లయితే, ఒక మనిషి మరణించిన తర్వాత పెద్ద కర్మ అని 10 రోజుల లోపల చేసేటటువంటి కర్మలలో భాగంగా కాకికి పిండం పెట్టడం అనేటటువంటిది ఉంది. అది 10 రోజులు ఎందుకు పెట్టాలి అంటే, ఇక్కడ మరణిస్తాడు ఆ వ్యక్తి, పై లోకాలకి పితృలోకానికి ఇంకా వెళ్ళడు. పెద్ద కర్మ జరిగిన తర్వాతే పైకి వెళతాడు. వైదికంగా చేసుకునే వాళ్ళకి సపండీకరణము అనేటటువంటి ఒక కర్మ జరిగిన తర్వాత వాళ్ళకి పితృలోకం వస్తుంది. అప్పటిదాకా వాళ్ళు ప్రేత అనే పేరుతో పిలువబడతారు. వాళ్ళు అక్కడ గాలితో తిరుగుతూ ఉంటారట. తిరిగే వాళ్ళకి భోజనం ఏ రూపంగా పెట్టాలి? అగ్ని రూపంగా పెట్టలేము, బ్రాహ్మణ రూపంగా పెట్టలేము, పిండ రూపంగా పెట్టలేము. ఇవి పెట్టాలి అంటే దైవత్వాన్ని పొందాలి. అందువల్ల పరమాత్మ ఏం చెప్పాడంటే, అలా ప్రేతలో తిరిగేటటువంటి వాళ్ళకి పక్షులు, గద్దలు, జలచరాల రూపంగా మీరు ఆహారాన్ని పెట్టండి. వాటిని కనుక పెడితే ఇవి ఆ సమయానికి అక్కడ ఆవేశించి అవన్నీ కూడా స్వీకరిస్తాయి అని చెప్పారు. అందువల్ల మైలులో ఉన్నప్పుడు ఆ 10 రోజుల్లో పిండ ప్రదానాలు చేయడమని, అవి గృధ్ర వాయస జలచర రూపేణ ఉపభుజ్యతాం అని చెప్పారు. గృధ్రము అంటే గద్దలు కానీ, వాయసము అంటే పావురాలు, కాకులు, పక్షులు ఏవైనా సరే వాటిని కానీ, లేదా జలచరాలు అంటే నీళ్లలో ఉండేటటువంటి చేపలతో సహితంగా ఏ జలచరమైనా సరే ఈ పిండాన్ని స్వీకరిస్తే వాళ్ళకి తృప్తి కలుగుతుంది అని. ఇది పెద్ద కర్మ దాకా చెప్పిన విషయం. ఇది తర్వాత అనువర్తనం చేసుకోవడం అంటూ వచ్చింది. ప్రతి తద్దినం పెట్టిన తర్వాత కాకి పిండము అనేటువంటి ఒక పిండాన్ని పెట్టడం, అది పెట్టిన తర్వాత కాకి ముట్టుకుంటే అది ఆనందపడింది అని, ముట్టుకోకపోతే ఏదో జరిగింది అని చాలా దుఃఖంలో ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. శాస్త్రీయంగా అసలు ఆ పిండాన్ని శ్రాద్ధంలో ఒక పిండం పెట్టడం అని ఉంది. ఆ పిండాన్ని ఏం చేయమన్నారంటే, భూమి తవ్వి భూమిలో పెట్టాం. భూమౌ దత్తేన పిండేన తృప్తాయాంతు పరాంగతిం అని భూమి తవ్వి ఆ గోతిలో కనుక ఈ పిండం పెట్టినట్లయితే, ఈ మన గృహంలో మరణించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గోత్రాలు నామాలు లేక లేదా దహన క్రియలు సరిగ్గా జరక్క మరణించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భూమిలో పెట్టేటటువంటి ఈ పిండం వల్ల తృప్తి కలుగుతుంది అని చెప్తోంది. ఈ గోతి తీసి పెట్టేటటువంటి పిండాన్ని ఎవరో ఆ 10 రోజులు పెట్టాం కదా, అలా పితృదేవతలు వస్తే పెట్టవాలడం అని మనం పల్లెటూరులో చూస్తూ ఉంటాం. ఆ పెట్టవాలడం వల్ల ఒక తృప్తి కలుగుతోంది. అందువల్ల ఇంట్లో చేసేటటువంటి ఆడ పిల్ల వీళ్ళందరూ కూడా ఈ కర్మలో పిండ ప్రదానాలు భాగస్థులుగా లేరు కదా. అందువల్ల ఈ పిండాన్ని ఒకసారి పెడితే ఆ కాకి వచ్చి ముట్టుకుంటే తృప్తి పడతారు అని ఎవరో ఎప్పుడో ప్రారంభించి ఉండాలి. అది సరే, వాళ్ళు వచ్చి ముట్టుకోవడం వల్ల తృప్తి పడడం వరకు పర్వాలేదు, కానీ ముట్టుకోకపోతే వాళ్ళు అసహనం లోనయ్యి బాధకి లోనవ్వడం అనేది చాలా తప్పుడు పని. అసలు శాస్త్రంలో ఏది చెప్పిందో అది ఆ విధానంగా చేసుకోవాలి. అందువల్ల భూమిలో పెట్టడం అనేది ఒక పద్ధతి. లేదండి మా పెద్దల దగ్గర నుంచి అందరూ కూడా కాకికే పెడుతున్నారు అంటే, కాకిని ఉద్దేశించి పెట్టు, అది తిందా లేదా ముట్టుకుందా లేదా అనేటువంటి విచారణ అక్కడ చేయకుండా నీ కర్మలు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే చక్కగా సుఖంగా ఉంటుంది. అందువల్ల కాకిలోకి పిండాలు పెట్టడం అనేటటువంటిది శ్రాద్ధాలలో ఎక్కడా లేదు. అయితే ఈ కాకిని కూడా ఎందుకు చెప్పారు గృధ్రవాయస రూపంగా అంటే, ఈ గృధ్రము, ఈ కాకి, ఈ జలచరాలు ఇవన్నీ కూడా పితృదేవతలకి దూతలుగా వ్యవహారం చేస్తూ ఉంటారట. ఇది 10 రోజుల్లో చేసేది. అందువల్ల కాకులు కనుక వాటిని ముట్టుకున్నట్లయితే ఆ పితృదేవతలు వాళ్ళని దూతలుగా అనుగ్రహించి, వాళ్ళు వచ్చి ఒకసారి చూసి ఇంత పితృకార్యం ఇక్కడ చేశారు, ఇవి అవి అని తృప్తి పడతారు, వాళ్ళకి చెప్తారు అని కొంతమంది అలా వ్యాఖ్యానాలు చేయడం ప్రారంభించారు. ఈ కాకుల మీద పెద్ద సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, కాకుల మీద నవలలు రాసిన వాళ్ళు ఉన్నారు, కాకి పిండం అనేటటువంటి విషయాల గురించి ఎంతో పెద్ద చర్చలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అసలు కాకికి పిండానికి సంబంధం లేదు. కాకి వచ్చి పిండం ముట్టుకోవడం వల్ల వస్తే అంటే ఇంత కర్మ చేస్తూ పితృదేవతలుగా వాళ్ళని భావన చేస్తూ ఉంటే ఆ దేవతలు సాక్షాత్తుగా వచ్చి తీసుకోవాలా, లేదా ఒక కాకి రూపంగా వచ్చి తీసుకుంటారా? ఎంత అశోచనీయమైనటువంటి అంశం అండి. వీళ్ళని మనం 3 రూపాలుగా ఈ శ్రాద్ధ క్రియల్లో మనం ఆరాధన చేస్తాం. ఒకటి అగ్ని రూపంగా వాళ్ళు స్వీకరిస్తారట. అందువల్లే హోమంలో చేసేటటువంటి ప్రక్రియలు కొన్ని ఉంటాయి. అవి చేయడం వల్ల ఆ శ్రాద్ధంలో పెట్టేటటువంటి భాగాలన్నీ అగ్నిలోకానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా అది చేరుతుంది. కొంతమందికి పిండ రూపంగా చేసేది ఉంటుంది. ఈ పిండ రూపంగా వాళ్ళకి ప్రదానం అంటే దర్భలు వేసి దాని మీద పిండ ప్రదానం చేయడంతోనే వాళ్ళకి అది వెళ్ళిపోతుందట. వెళ్ళిపోయిన పిండాన్ని మనం అక్కడ వదలలేం కాబట్టి వాటిని జలచరాలలో, నీళ్లలోనూ లేకపోతే గోగులోనూ అగ్నిహోత్రంలోనూ వేయమన్నారు. అంతే తప్పితే ఈ పిండాన్ని తీసుకెళ్లి కాకికి పెట్టమని చెప్పలేదు. ఈ వదిలేటటువంటి ఈ 3 పిండాలు వేరు.
కాకిపిండం అనేది సెపరేట్గా పెట్టారు. అది కాకిపిండం కాదు. ఈ లోకంలో తల్లి తండ్రి తాత ముత్తాత కాకుండా ఇంకా ఎవరైతే తెలియని వాళ్ళు మన బంధువుల్లో ఎక్కడో ఎవరైనా ఉండుంటే వాళ్ళను ఉద్దేశించి భూమిలో గొయ్యి తీసి పెట్టమన్నారు. అది పెట్టడం సాధ్యం కాని వాళ్ళు ఏదో బయట పెట్టచ్చా పైన పెట్టచ్చా అని పెట్టడం వల్ల అది కాకిని ఉద్దేశించి పెట్టడంగా అందరూ కూడా గమనిస్తున్నారు. కానీ ఈ 3 రూపాయలు, ఒకటి అగ్నిహోత్రంగా, ఇంకోటి పిండ ప్రధానంగా, ఇంకోటి బ్రాహ్మణ ముఖంగా. అందువల్ల బ్రాహ్మణాదులకి భోజనాలు పెట్టడం కానీ లేదా స్వయంపాకాలు ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారు. ఈ 3 రూపాయలుగా ఆ పైన ఉన్నటువంటి పితృలోకంలో ఉన్నటువంటి పితృదేవతలందరూ కూడా ఈ ఆహారాన్ని స్వీకరిస్తారు అని చెప్పారు తప్పితే కాకి రూపంగా వాళ్ళు వచ్చి తీసుకోవాల్సినంత దౌర్భాగ్యపు స్థితిలో వాళ్ళు లేరు. ఏదో ఒక రూపంలో వాళ్ళు రావాల్సింది లేదు. ఇలా పిండ ప్రదానం ఆ పుత్రుడు నామ గోత్ర సంబంధ ఉచ్చారణ చేసి ఇలా పెట్టడంతోనే వాళ్ళకి ఆ లోకంలోకి ఏ ఫుడ్ కింద అది కావాలో అది కన్వర్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది అని చెప్తున్నాయి శాస్త్రాలు. కాకి రూపంగా మళ్ళీ వాళ్ళు దొంగతనంగా వచ్చి దాన్ని అంటి ముట్టనట్టు ఇలా ముట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. లేదా నువ్వు చేసిన తద్దినం నాకు అందింది అని చెప్పడం కోసం కాకి రూపంగా వచ్చి అక్కడ ఇలా ముట్టించారు అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే సశాస్త్రీయంగా చేసేటటువంటి కర్మలు తక్షణమే అవి వాటి యొక్క ఫలితాలని ఇస్తాయి అనేటువంటి విశ్వాసంతో చేయాలి. కర్మంతా చేసిన తర్వాత ఇది ఫలితం వచ్చిందా లేదా అని చూస్తున్నాడంటేనే కర్మ సరిగ్గా చేయని వాడి కింద శాస్త్రాలు పరిగణించాయి. అందువల్ల ఆయా లోకాలలో ఉన్నవాళ్ళు నువ్వు కర్మ సరిగ్గా చేసావయ్యా అని కాకి రూపంగా వచ్చి వాటిని ముట్టుకుని మనల్ని వాళ్ళు సంతృప్తి పరుస్తారు అని అనుకుంటే దానికన్నా అజ్ఞానం లేదు. అందువల్ల మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకుని ఇటువంటి మూఢ నమ్మకాలని మూఢాచారాలని వదిలేసినట్లయితే కనుక చేసినటువంటి కర్మలో చక్కగా మనకు పటుత్వం వస్తుంది, పితృదేవతల యొక్క అనుగ్రహం వస్తుంది. అందువల్ల జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అన్నారు. ఏ కర్మ చేస్తున్నా సమగ్రంగా దాని విషయం తెలుసుకుని చేయమన్నారు. ఇప్పుడు తెలుసుకునేంత టైం లేదు, చెప్పినా వినే ఓపిక లేదు. దానివల్ల ఏమవుతుందంటే కర్మలలో మనకు అనేక డైలమాలు సందేహాలు వస్తూ ఉంటాయి. ఎవరు ఏం చెప్తే మైండ్లో పెట్టేసుకుంటాం, మనకంటూ ఒక క్లారిటీ లేదు. ఈ రకరకాలుగా తయారైపోయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క జాతిలో ఒక రకమైనటువంటి సంప్రదాయాలు ఉంటాయి. ఆ పద్ధతులను అనుసరించుకుంటూ మనం చేయాలి. అదేదో బాగుంది కదా ఇదేదో బాగుంది కదా అని వాటిని తెచ్చుకున్నా ఇబ్బందే, లేదా మనకి ఉన్నటువంటి ధర్మాల్ని వదిలేసిన ఇబ్బందే. అందువల్లనే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మో భయావహ అన్నారు. అందువల్ల మనకి ఏదైతే ఒక పరంపరగా వస్తుందో అది శాస్త్రీయమైనదైతే దాన్ని మనం చక్కగా ఫాలో అవుతే అన్నీ కూడా పితృదేవతలకి చెందుతాయి అనేటటువంటి విషయాన్ని మరలా ఇంకోసారి తెలుసుకుంటూ, కాకులకి పిండాలు పెట్టడం అనేది శాస్త్రంలో చెప్పబడలేదు, సంతృప్తి కోసం చేస్తుంది. ఒకవేళ ఆ పిండం ముట్టుకోకపోయినా ఏమీ అసంతృప్తి పడక్కర్లేదు, చక్కగా ఈ కర్మకాండాలని చేసుకోవడమే. 10 రోజులలో పెట్ట కనుక అది ఆ రూపంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కనుక దాన్ని ముట్టుకోకపోతే వాళ్ళకి ఏదో అసంతృప్తి ఉంది అని వాళ్ళు ఏవైతే సంకల్పాలు చేశారో ఆ కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా తీర్చాల్సిన కర్తవ్యం కొడుకుకి చెప్పారు. ఇది పోయినటువంటి 10 రోజుల లోపల మైలలో చేసే కర్మ తప్పితే తర్వాత దాన్ని మళ్ళీ ఇక్కడ మనం చేసుకోవడం అనేది పూర్తి అశాస్త్రీయ విషయంగా అందరూ తెలుసుకుంటారని తెలియజేస్తూ జయం, నమస్కారం.